ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 49వ శ్లోక వివరణ. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ. ముందుగా నిర్వికల్ప అంటే వికల్పములు లేనిది అని అర్థం. సంకల్పించింది కాకపోవడం అని ఇంకొక అర్థం. అంటే లేనిదాన్ని ఉన్నట్లు ఉన్నదాన్ని లేనట్లు, మంచిని చెడుగా చెడును మంచిగా అనుకోవడం. ఇలాంటి వికార విభ్రాంతి లక్షణాలు అమ్మవారికి ఉండవు. అమ్మవారు విజ్ఞాన ఘన రూపిణి. సకలం తానైనప్పుడు దృష్టిభేదం కానీ దృశ్య వస్తుభేదం కానీ ఉండదు. ఈ భేదాలు లేనప్పుడు భ్రాంతికి తావులేదు. జ్ఞానంలో పరాకాష్ఠ స్థితికి చేరిన వారు వికల్పములు ఉండక నిర్వికల్ప స్థితిలో ఉంటారు. అజ్ఞానం నశిస్తే కానీ వికల్ప స్థితి రహితం కాదు. అమ్మకు ఇలాంటి వికల్పముల ప్రసక్తే ఉండదు. కానీ జీవుడు మరణం సత్యమని, దేహం అశాశ్వతమని తెలిసినా భ్రమలో బతుకుతూ ఉంటారు. సత్యం తెలిసినా అంగీకరించలేకపోవడం అజ్ఞానమే అయినా, జీవిత సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఆధ్యాత్మిక సాధన అవసరం. అలాగే ఏదైనా జరిగింది, జరగబోయేది ముందుగా ఊహించడం, ఊహించింది జరగకపోతే బాధపడటం మానవ సహజం. ఊహించడం తప్పు కాదు, కానీ ఊహించిన విధంగా ప్రణాళిక చేయకుండా ఆశించడమైతే తప్పు. ఒక ప్రణాళిక ప్రకారం పని చేసిన వారు ఫలితాన్ని ఊహించడం అంటే పాజిటివ్ థింకింగ్ అవుతుంది. అది తప్పు కాదు, కానీ ఏ కష్టం లేకుండా అన్నీ కోరుకుంటూ ఊహించుకొని బతికేయడం తప్పు. ఉదాహరణకి, చదవకుండా పరీక్ష రాయకుండా మంత్రం జపించాను కాబట్టి నాకు మొదటి స్థానం వస్తుంది అనుకోవడం అయితే భ్రమ. అలా కాకుండా కష్టపడి ఇష్టపడి చదివి పరీక్ష రాసి మొదటి స్థానం రావాలని కోరుకోవడం అయితే పాజిటివ్ థింకింగ్. ఊహలు భ్రమలకు నిజానికి తేడా కోసమే ఈ ఉదాహరణ చెప్పడం. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అన్నట్లు ఉండకూడదు. అమ్మకు ఇటువంటి భ్రమ భ్రాంతి ఏమీ ఉండదు. ఎందుకంటే ఆమె వాస్తవం కాబట్టి. వికల్పాలు లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం నిరాబాధ అంటే బాధలు వెతలు లేనిది అని అర్థం. ఏ బాధలు లేనటువంటి జీవైతే ఉండరు. ఈ బాధ అనేది బాధ్యత వల్ల వస్తుంది. అది నెరవేర్చడం కోసం పడే తపన శ్రమ వల్ల, కుటుంబం పట్ల ఉన్న మమకారం వల్ల వస్తుంది. అట్టి బాధ్యతలతో కలిగిన బాధను ఆ తల్లి తొలగిస్తుంది, సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఇంకో రకం బాధ ఒకరిని చూసి ఓర్వలేని తలం వల్ల వస్తుంది. ఈర్ష్య దురాశ వల్ల వస్తుంది. కష్టపడకుండా సంపాదించాలి, ఒకరి కష్టం దోచుకోవాలి అని పడే బాధ. ఇలాంటి బాధ ఇంకా ఎక్కువగా బాధిస్తుందట, వేధిస్తుంది. కానీ ఇలాంటి వారికి బతికినంత వరకు సంతోషమైతే ఉండదు. ఏ దైవము సహకరించదు. ఇలాంటి వారు అమ్మను వేడుకుంటే వీరి దుర్బుద్ధిని తొలగించి వారి బాధలను తీసేస్తుంది. ఎటువంటి బాధలు వెతలు లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం నిర్భేద అంటే భేదము లేనిది అని అర్థం. ఈ భేదాలు 3 రకాలు: స్వజాతీయ, విజాతీయ, స్వగతం. స్వజాతీయం అంటే తన తోటి జాతిలో గల భేదం. విజాతీయం అంటే ఇతర జాతితో గల భేదం. స్వగతం అంటే పాదం నుండి శిరస్సు వరకు. శివుడు లేకుండా శక్తి ఉండదు, శక్తి లేకుండా శివుడు ఉండడు. అసలు ఆ ఇద్దరూ ఒకరే. పరమాత్మకు లింగభేదం లేదు కాబట్టి పరమేశ్వరి నిర్భేద అనబడుతోంది. బంగారంతో ఎన్నో రకాల నగలు చేస్తారు. అన్నింటికీ పేర్లు వేర్వేరుగా ఉంటాయి, కానీ బంగారం అయితే ఒకటే. అలాగే ఎన్నో ఆకారాలు ఎన్నో పేర్లతో కనిపిస్తూ వినిపిస్తున్న అన్నింటా నిండి అంతా తానైనది అమ్మవారు. జీవకోటి రకరకాలుగా సృష్టిలో ఉన్న ప్రాణశక్తి రూపంలో సూక్ష్మదేహంగా ఉన్నది అమ్మవారే. అన్ని రూపాల్లో నిండిన శక్తి తానే కనుక ఆమెకు భేదం లేదు. అందుకే ఆ తల్లిని నిర్భేద అన్నారు. భేదములు లేనిది అని ఈ నామానికి పేరు. తర్వాతి నామం భేదనాశిని అంటే భేదములను పోగొట్టునది అని అర్థం. భేద దృష్టి లేనివారు అంతా అన్నిటా పరమాత్మనే దర్శించుకుంటారు. వాళ్లకు పండితులు పామరులు, జాతి భేదం, వయోభేదం,
కుల మత వర్గ అంతస్తు మంచి చెడు ఇవేవి కనిపించవు. సంతోషంలోనూ దుఃఖంలోనూ సమస్థితి కలిగే ఉంటారు. ఎలా అయితే ఒక పసిబిడ్డ మంచివాణ్ణి దుర్మార్గుణ్ణి చూసి ఒకేలా చిరునవ్వు చిందిస్తుందో, కపటం లేకుండా ప్రవర్తిస్తాడో, అలాగే భేదభావం విడిచిన వ్యక్తికి జీవాత్మ పరమాత్మ సమానంగా ఉంటారు. ఇంకా జీవుల్లో భేదం ఎలా గుర్తిస్తారు? సదా బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తూ ఉంటారు. ఇట్టి స్థితిని పొందిన వారికి అదే చివరి జన్మ. ఎందుకంటే పరమాత్మలోనే సదా ఐక్యం అయిన భావనలో జీవిస్తూ ఐక్యం అవుతారు. అందుకు నీకు కావలసిన అర్హత భక్తి, విశ్వాసం. ఆ స్థితి పొందాలన్న బలమైన కోరిక కలగాలి. ఇది ఉంటే సాధన సహజంగా కలిగేట్లు ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఇకపోతే నిర్నాశ అంటే నాశము లేనిది అని అర్థం. ప్రళయకాలంలో కూడా భూమి నీటిలో, నీరు నిప్పులో, నిప్పు గాలిలో, గాలి ఆకాశంలో, ఆకాశం మాయలో లీనమవుతాయి. కర్మక్షయం కానటువంటి జీవులు తమ కర్మను మూటగట్టుకొని మాయలో లీనమవుతారు. అప్పుడు ఆ మాయ పరబ్రహ్మతత్వంలో లీనమవుతుంది. అప్పుడు ఉండేది పరబ్రహ్మ ఒక్కడే. ఈ జగత్తంతా బ్రహ్మమయం. మళ్ళీ సృష్టి చేయాలన్నప్పుడు పరబ్రహ్మ తన నుంచి కొంత శక్తిని బయటకు పంపాడు. ఈ రకంగా జగత్తులో అన్నీ నాశనం అవుతాయి. నాశనం కానిది ఒక్కటే, అదే పరబ్రహ్మ, అదే పరమేశ్వరి. ఈ విధంగా నాశనం లేనిది కాబట్టే అమ్మ నిర్నాశ అనబడుతుంది. ఇకపోతే తర్వాతి నామం మృత్యుమథని. మృత్యుభావమును, మృత్యువును పోగొట్టునది అని అర్థం. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. చేసిన కర్మ ప్రకారం పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికి వెళ్ళి అక్కడ కర్మ అనుభవించాలి. మళ్ళీ కర్మ భూమిపై పుట్టక తప్పదు. పరమాత్మలో లీనమవ్వాలంటే ఏ కర్మ మిగిలి ఉండకూడదు. అట్టి స్థితి చేరాలంటే అందుకు శరీరంలో జీవం ఉండగానే సాధన చేయాలి. ఆ సాధనలో ఆత్మని పరమాత్మలో లీనం చేయగలగాలి. అట్టి స్థితిలోనే తానెవరో తెలుసుకోగలరు. అటువంటి జ్ఞానం పొందాలంటే అమ్మవారి అనుగ్రహము తప్పక ఉండాలి. కుండలిని శక్తి రూపంలో అమ్మ ఒక్కో చక్రాన్ని దాటిస్తుంది. అంటే అన్ని కర్మల నుండి దాటిస్తుంది. సహస్రార చక్రంలో అమృత బిందువులతో ఆత్మానుభూతి పొందాక ఇంకా భౌతికపరమైన కర్మలకు ఫలితాన్ని ఆశించరన్నమాట. అందుకే ధ్యానం చేస్తూ నామజపం చేయడం, మంత్రాధిష్టాన దేవతను హృదయంలో ప్రతిష్ఠిస్తే ఏకాగ్రతతో సాధన చేసి అమ్మ అనుగ్రహం పొందగలుగుతారు. మృత్యుభావనను పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం నిష్క్రియ అంటే ఎట్టి క్రియలు లేనిది శ్రీదేవి అని అర్థం. సామాన్యంగా మనకు 2 రకాల క్రియలు ఉంటాయి. చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. కర్మభూమిలో పుట్టిన జీవుడు తప్పక కొన్ని కర్మలను ఆచరించాలి. తన కర్తవ్యం నిర్వహించకపోవడం కూడా దోషమే అవుతుంది. అయితే ఫలాపేక్ష లేకుండా, భేదభావం లేకుండా ఆచరించాలి. ధర్మబద్ధమైన అర్థ కామ మోక్ష సాధనాలు చేయదగినవి. అధర్మబద్ధమైన పనులు చేయకూడదు. ఒక పని చేసినప్పుడు దాని గురించి చెప్పుకోగలుగుతున్నామంటే అది న్యాయంగా చేస్తున్నామని అర్థం. ధైర్యంగా చెప్పగలం బయటికి. అదే ఒక పని చెప్పుకోవడానికి భయము, సిగ్గుపడినా అది చేయకూడని పని అని అర్థమవుతుంది. మనది కాని దానిని దక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు అధర్మం. మనకు సొంతమైన వాటిని కాపాడుకోవడం ధర్మం, న్యాయం. ధర్మ మార్గంలో నడిస్తే ఆ తల్లి మనల్ని కర్మబంధాల నుండి విముక్తి కలిగించే మార్గాన్ని చూపిస్తుంది. అమ్మవారు ఏ క్రియలు లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం నిష్పరిగ్రహ అంటే స్వీకరణ లేనిది అని అర్థం. పరిగ్రహం అంటే స్వీకరించుట అని. నిష్పరిగ్రహ అంటే స్వీకరణ లేనిది ఆ తల్లి పరమేశ్వరి అని అర్థం. తనకన్నా వేరు వస్తువే లేనప్పుడు పరిగ్రహం సంభవించదు. కావున నిష్పరిగ్రహ అనబడింది. పరిగ్రహ అంటే పట్టుకోవడం, అనగా మనసులో పట్టుకొని ఉండే వాసనలు, పట్టుదల, ఆశయాలు, అభిప్రాయాల ముడులను విప్పి సరియైన మార్గంలో నడిపించున్నది ఆ తల్లి శ్రీదేవి. నిష్పరిగ్రహ అనే నామం వరకు అంటే నీరాగా నామం నుంచి నిష్పరిగ్రహ అనే నామం వరకు మనం గమనిస్తే ఉండకూడని లక్షణాలు అమ్మవారికి లేదని చెప్పడం, అటువంటి దుర్లక్షణాలు మనలో ఉంటే
దాన్ని పోగొడుతుంది అని ఈ నామానికి అర్థం. ఏమైనా దోషాలు ఉన్నటువంటి వారు వాటి నివారణార్థం ఈ నామాన్ని సంపుటి చేసి పారాయణ చేయడం వల్ల ఫలితాన్ని పొందవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.